పరిమాణ తదనవిచ్ఛిన్న స్వరూప కథనం అనే అధ్యాయం పేరు దీనికి. కాలం యొక్క పరిమాణము, దానితో అంటనటువంటి వాడి యొక్క స్వరూపాన్ని చెప్పేటువంటి అధ్యాయం. ప్రశ్నలోనే నైమిషీయ మహర్షులు సూత పౌరాణికుని అడుగుతున్నారు. కాల సంఖ్యా కథం విద్వన్ కథిత కాలవేదిభి కాలేన అనవచ్ఛిన్నో వద కారుణ్యతో అనఘ. కాల సంఖ్య ఎలా ఉంటుంది, కాలము చేత కప్పబడని వాడు ఎవడు అంటే కాలానికి అంటనటువంటి వాడు, కాలానికి లోబడనటువంటి వాడు ఎవడు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తున్నారు. ఇది మనం క్లుప్తంగానే చెప్పుకోవాలి. ఆ మాట అన్నాడు ఆయన, సంగ్రహంగా చెప్తున్నాను అని. కాలంలో అత్యంత సూక్ష్మ కాలం నుంచి లెక్క కట్టి చెప్పింది భారతీయ సంస్కృతి. ఒక్క పురాణంలోనే కాదు, అనేక పురాణాల్లో ఈ విషయం మనకు కనబడుతూ ఉన్నది. కళా, కాష్ఠ, నిమేషిక అంటే అమ్మవారి నామాల్లో కూడా చెప్తున్నాం. ఇక్కడ కాష్ఠ అనేది కాలం యొక్క ఒక లెక్క. ఇది అన్ని పురాణముల్లో ఉన్నది గమనించుకుని ఇక్కడ మనం అన్వయించుకోవాలి. 18 రెప్పపాట్ల కాలము ఒక కాష్ఠ అని చెప్తారు. రెప్పపాట్ల కాలం, రెప్పపాట్ల కాలానికి నిమేషం అని అర్థం. 18 రెప్పపాట్ల కాలం ఒక కాష్ఠ. అలాంటి కాష్ఠలు 30 కలిస్తే కళ అవుతుంది. అలాంటి 30 కళలు ఒక ముహూర్తం అవుతుంది. 30 ముహూర్తాలు మానవ మానంలో ఒక పగలు రాత్రి అన్నాడు. పగలు రాత్రి మన ముహూర్తం అనే మాట ప్రకారంగా చెప్పుకుంటాం. ముహూర్తం అంటే 48 నిమిషాలు, గడియ అంటే 24 నిమిషములు. అంటే కనురెప్పపాటు కాలం మొదలుకొని ఇంత చెప్పారు. ఇంకా సూక్ష్మకాల గణనలు కూడా ఉన్నాయండి. మొత్తానికి అత్యంత సూక్ష్మ కాలాన్ని గణించారు. అత్యంత విస్తార కాలాన్ని కూడా అందించింది భారతీయ సంస్కృతి. అయితే వీటన్నిటికీ పురాణముల్లో చెప్పిన ఈ కాల గణనకి ఆధారం మాత్రం వేదం. వేదంలో చెప్పిన దాన్ని ఆధారం చేసుకునే పురాణం వచ్చినది కనుక అహోరాత్రములు ఏవైతే ఉన్నాయో అవి పక్ష పంచదశ స్మృత. అహోరాత్రము అంటే పగలు రాత్రి కలుపుకుంటే 15గా చెప్పినప్పుడు పక్షం అంటారు. 2 పక్షములు మాసం అవుతుంది. అలాంటి మాసములు 6 అయితే అయ్యనం అవుతుంది. అదే మనం ఉత్తరాయణం దక్షిణాయనం అని చెప్తున్నాం. ఈ ఉత్తరాయణం దక్షిణాయనం కలిపి దేవతలకి ఒక రోజు అవుతున్నది అన్నారు. అంటే దేవతలకి మన సంవత్సరం దేవతలకు ఒక రోజు. అలా లెక్క కడితే దేవతలకు కూడా పక్షము, మాసము, అయనము, సంవత్సరం ఉంటాయి. అంటే ఇప్పుడు దేవతలు లెక్క కట్టుకోవాలి, వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు లెక్క కట్టుకుంటే అలా లెక్కలో దేవతల లెక్క ప్రకారం 12,000 దివ్య సంవత్సరాలు ఒక చతుర్యుగము అన్నారు. 12,000 దివ్య సంవత్సరములు అంటే దేవతల లెక్కలు. అది గణితం తెలిసిన వారు ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి లెక్క కట్టుకోవచ్చు. మానవమానం ప్రకారం దేవమానం ఎలా ఉంటుందో చెప్పుకున్న ఆ దేవమానం ప్రకారం వాళ్ళ 12,000 దివ్య సంవత్సరం, దివ్య అంటే దేవమానం ప్రకారం ఏర్పడిన సంవత్సరాలు ఒక చతుర్యుగము. చతుర్యుగం అంటే 4 యుగాలు కలుపుకున్నటువంటిది. అది కృత, త్రేత, ద్వాపర, కలి ఈ 4 కలుపుకుని చతుర్యుగము, ఒక చతుర్యుగం 4 కలుపుకుని. ఇందులో కృతయుగానికి 4,000 సంవత్సరాలు దేవమానం ప్రకారం. ఈ 4,000 సంవత్సరాలకి సంధ్యాంశం అనేది కలుపుకోవాలి. అంటే సంధ్యలు ఉంటాయి. బట్టి సంధ్య అంటే ప్రారంభంలో చివరిలో కూడా ఉండేటువంటి సంధ్యాకాలములు. ఈ సంధ్యాకాలాలు కృతయుగానికి మొదల చివర 2 సంధ్యలు ఉంటాయి. అంటే 4 అవి సంధ్యలు 200 సంవత్సరాలు. 2 కలుపుకుంటే 400 అవుతాయి. సంధ్యాంశాలు అని మరొకటి ఉంటాయట, అవి కూడా 200. అది కూడా మొదలు చివర కలిపితే 4 అవుతాయి, 400. అలా కలిపితే 4,000 సంవత్సరాలకి ఈ 400 ఆ 400 కలుపుకుంటే 4,800 దివ్య సంవత్సరములు కృతయుగం. అందులో త్రేతాయుగానికి 3,000 సంవత్సరాలు. దానికి సంధ్యాకాలం 150, 150 2 సంధ్యలు అంటే 300. సంధ్యాంశాలు కూడా 150, 150 మళ్ళీ 300 అంటే 600. అంటే 3,600 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు త్రేతాయుగానికి. ద్వాపర యుగానికి 2,400 అంటే సంధ్యలు సంధ్యాంశాలతో కలిపి చెప్తున్నాను, 2,400 సంవత్సరాలు. కలియుగానికి కూడా సంధ్యాంశాలు కలుపుకుంటే 1,200. మొత్తం కలుపుకుని 12,000 దివ్య సంవత్సరములు. దివ్య సంవత్సరములు ఒక చతుర్యుగము. ఎంత చక్కని లెక్క అండి ఇది. ఊహించి వేసిన లెక్కలు కావు ఇవి. ఇది కేవలం జ్యోతిర్గమనాన్ని వీటిని ఆధారం చేసుకుని, సృష్టిక్రమాన్ని ఆధారం చేసుకున్నది. నేటికి భారతీయ సంస్కృతిలో ఇన్ని దాడులు జరిగినా, ఇంత ఉదాసీనం, ఇంత నిర్లక్ష్యం వచ్చినా మన పంచాంగ కర్తలు ఈ లెక్కను అనుసరించే పంచాంగాలు తయారు చేస్తున్నారు. మీరు ప్రారంభించి చూస్తే మొదటి నుంచి కనబడుతుంది. ఆ లెక్కలో వస్తే మనం ఇప్పుడు ఉన్నటువంటిది వైవస్వత మన్వంతరం, 28వ మహాయుగం. ఒక్క మన తెలుగువారు మాత్రమే ఆ మాట అనకుండా, అష్టావిస్తమే అనకుండా కలియుగే ప్రథమపాదే అంటారు.
కానీ ద్రవిడ దేశంలో ఉత్తర దేశంలో మాత్రం అష్టావింశతితమే కలియుగే అంటారు. అది కూడా మనం అలవాటు చేసుకోవాలండి. 28వ కలియుగం మర్చిపోరు, అది 28వ మహాయుగం నాటి కలియుగం. ఇది వివరణ వస్తుంది. అలా లెక్కలు కట్టారు. మొత్తానికి ఇప్పుడు మనకు ఒక చతుర్యుగం లెక్క తీసుకున్నాం కదా. ఈ చతుర్యుగములు 71 అయితే ఒక మన్వంతరము. చతుర్యుగములు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే బ్రహ్మకు ఒక పగలవుతుంది అన్నారు. ఎంత పగలుందో మళ్ళీ అంత రాత్రి ఉంటుంది. అప్పుడు ఇంకేం జరగదు ఆ కాలంలో. ఈ పగలు రాత్రి అహోరాత్రులు కలిపితే బ్రహ్మకి ఒక పూర్తి దినం అవుతున్నది, ఒక రోజు, పగలు రాత్రి. బ్రహ్మను అంతే. అలాంటివి బ్రహ్మకి మొత్తం 360 కల్పాలు గడిస్తే ఒక సంవత్సరం అవుతుంది. అంటే ఎంత లెక్క చూడండి. బ్రహ్మాయువులు, బ్రహ్మాయుద్ధ ఎంతది. ఆయనకి 100 సంవత్సరములైతే ఆయన జీవితంలో 100 సంవత్సరాలు అంటే ఆయన ఒక సంవత్సరం ఎంతో చెప్పుకున్నాం కదా. 360 కల్పములు ఆయనకు ఒక సంవత్సరం. అలాంటివి ఆయనకు 100 కావాలి. 100 అయితే అప్పుడు ద్విపరార్థం అంటారు. 2 కలుపు ద్విపరార్థం, 2 భాగములు, 2 భాగాలు చేస్తారు. మనం ద్వితీయ పరార్థే అని చెప్తూ ఉంటాం. అంటే బ్రహ్మకి 50వ పళ్ళలో పడ్డాడని అర్థం. ఇక్కడ అంటే ఆయనది సెకండ్ హాఫ్ నడుస్తుంది. అంత ఖచ్చితమైన లెక్క ఉందండి ఇక్కడ. అంటే ఇంకా ఎంత ఉందో. ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. కల్పం పూర్తవడానికి ఇంకా చాలా సమయం ఉంది. 71 మన్వంతరాలకైతే కల్పం ఎంత ఉన్నదో. అందుకే కల్పాంతం అయిపోతుందని ఎవడు చెప్పిన మీరు భయపడకండి. మన లెక్కలు మనకు తెలిస్తే యుగాంతం కల్పాంతం పుస్తకాలు రాసి వాళ్ళు సబ్బు చేసుకోవడానికి పనికొస్తాయి. మనకు జ్ఞానం ఉంటే మనం కొనం, వాళ్ళ అజ్ఞానాన్ని ఆపగలం. ఇంత ఖచ్చితమైన లెక్క మనకున్నది సంపూర్ణంగా. అయితే ఇదంతా మనం ఎంత లెక్క కట్టుకున్నా ఇప్పుడు ఈ శ్వేతవరాహ కల్పం గురించే మనం చెప్పుకోగలం. ఇలాంటి కల్పాలు ఎన్నో. ఈ కల్ప అయిపోయి బ్రహ్మ విశ్రాంతి తీసుకుంటాడు, మళ్ళీ కల్పాదిలో మళ్ళీ వస్తాడు. ఇలా బ్రహ్మకు మొత్తం 100 సంవత్సరాలు గడవాలండి. అప్పుడు బ్రహ్మ ఆయుర్దాయం పూర్తవుతుంది. బ్రహ్మ ఆయుర్దాయం పూర్తయిన తర్వాత ఈ జగత్తంతా కూడా మాయాశక్తి యందు లీనమవుతుంది. అంటే అప్పుడు మాయాశక్తి కొత్తగా ఎంటర్ అవ్వదు. మాయాశక్తి యందు ఇదంతా జరుగుతూ ఉంటుంది. మాయాశక్తి వల్లనే జరుగుతుంది. అప్పుడు కేవలం మాయాశక్తిలోకే లీనమైపోయి మాయాశక్తి ఉంటుంది. మాయాచ ప్రళయే కాలే పరస్మిన్ పరమేశ్వరే. అయితే జగత్తంతా మాయలో లీనమయ్యాక ఇంకా మాయకి పని ఉన్నది. అప్పుడు ఆ మాయ ఏమవుతుందంటే ఆ ప్రళయ కాలంలో పరబ్రహ్మస్వరూపుడైనటువంటి పరమేశ్వరుని యందు లీనమవుతుంది. అంటే కాలం యొక్క స్వరూపాన్ని చక్కగా చూపించాడు. దీన్ని బట్టి బ్రహ్మదేవుడు కూడా కాలబద్ధుడే. ఆయన చాలా కాలం ఉంటాడు, కానీ ఏదో కాలంలో ఆయన వెళ్ళిపోక తప్పదు. అందుకే మనం లోకంలో మాట ఉన్నది, పిపీలకాది బ్రహ్మ పర్యంతం అని. ఇలాంటి మాటలు వినుంటారు, కొన్ని తరాల తర్వాత వినబడవు కూడా. పిపీలకు అంటే చీమ, చీమ మొదలుగురు బ్రహ్మదేవుడు. ఇంకో మాట ఉంది, ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం. ఇది ఇటు నుంచి లెక్క అయితే అది అటు నుంచి లెక్క. బ్రహ్మ మొదలుగురు స్తంభ పర్యంతం. స్తంభ కాదు, స్తంభ అంటే చిన్న కాడ, స్టేక్ అని అర్థం. బ్రహ్మదేవుడు మొదలుకొని ఒక చిన్న కాడ వరకు. ఆ బ్రహ్మదేవుడు మొదలుకొని ఎందుకని అంటే వీళ్ళందరూ కాలబద్ధులే. అందుకే బ్రహ్మను కూడా ప్రథమ జీవుడనే అంటారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఉన్నటువంటిది ఈ జగత్తు. ఇదంతా మాయ చేతే నడుస్తున్నది. ఆ బ్రహ్మ కూడా అంటే చతుర్ముఖ బ్రహ్మ కూడా పూర్తయిన తర్వాత ఇదంతా ప్రళయ కాలంలో మాయలో లీనమైతే మాయ పరమేశ్వరుని యందు లీనమవుతున్నది. దీన్ని బట్టి అప్పుడు కాలం ఉందా, ప్రళయ కాలంలో కాలం ఉందా అంటే తెలియబడింది. ఈ లెక్క లేదు. అప్పుడు బ్రహ్మదేవుడు కాలం ఎక్కడుంది? కానీ కాలం కూడా లయమైంది దేంట్లో? మాయలో. మాయ దేంట్లో లయమైంది? పరమాత్మ. పరమాత్మలో లయమవుతాడు. ఆయనకి లయం లేదు. కనుక ఎవడికి లయం లేదో వాడి గురించి తెలుసుకోవాలి. వాడు లయ కారకుడే కానీ లయం లేనివాడు. వాడు లయకారకుడు. ప్రతి క్షణం లయమవుతూనే ఉంది. మీరు గమనించండి, ఒక క్షణం మరో క్షణంలోకి లయమవుతూనే ఉంటుంది. ఇది జగత్తు, అది నడుస్తూనే ఉంది. ప్రళయం వైపు నడకే సృష్టి. స్థితి అంటే ప్రళయం వైపు ప్రయాణమే. ఇది ఆలోచించగలిగితే చాలు.